నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మాట్లాడుతూ ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలు రాష్ట్రంలో కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేని మహిళలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మొక్కల విషయానికి వచ్చినప్పుడు ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో ప్రత్యేక నిర్మల్ కాన్స్టిట్యున్సీలో లేకపోతే జగిత్యాల జిల్లాలో జగిత్యాల కాన్స్టిట్యున్సీలో గడిచిన 10 సంవత్సరాల నుంచి మొక్కలు పండిస్తారు. 1000 ఎకరాల్లో పండిస్తారు. ఇంతవరకు వాళ్ళ సెంటర్లు మనం పండించి నాకు తెలిసిన వెంటనే మంత్రి గారితో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడితే కొంటలేమండి ఎక్కడ మీరు కొనకపోతే అమ్మలేనికి ఏమని చెప్పారు, వడ్లద్ది పెరిగిమని ఏం చెప్పారు, మీరు కొనకపోతే నేను వస్తే మిమ్మల్ని కార్లెక్కించుకొని ఇక్కడ సెక్రటరీ కూర్చొని పెడతా అని చెప్పారు. లాస్ట్కు సరే అని చెప్పి 3 సెంటర్లు ఇచ్చారు. ఇదే మక్కల సెంటర్లు కూడా కిషన్ అడిగాడు. మా కలెక్టర్ గారు అన్నారు ఐకేపీ వాళ్ళు చేస్తారో చేయలేరు అని అన్నారు. అంటే కిషన్తో మాట్లాడి చూడు బాబు అని అట్లా కలెక్టర్ అంటే లేదు సార్ చేద్దామని చెప్పి సార్ చేద్దామని చెప్పడంతో ఈ సెంటర్ వెళ్ళిపోవడం జరిగింది. చేస్తున్నాం. ఇక మిగిలింది రైతులందరూ కూడా దోసుకుంటే 10-12 కిలోలు దోసుకుంటే ఏడవంటే అప్పుడు మాట్లాడే అప్పుడు నోరు లేవా నోరు బంద్ అయ్యాయి. ఇవాళ గడిచిన సంవత్సరం నుంచి ఇది 4వ పంట రైతులకు సంబంధించిన. గడిచిన 3 పంటలు కిలో కూడా ఎందుకు ఇచ్చినామంటే సంచికి కిలో కోసం 41 కిలోలు ఇవ్వడం జరిగింది. సంచి కూడా కొత్తగా ఉన్నప్పుడు 750 గ్రాములు ఉంటుంది, పాత పడ్డకు పెరుగుతున్న 950 గ్రాములు అవుతుంది. కాబట్టి ఈ సంచి సపరేట్ కాకుండా 41 కిలో ఇవ్వడం జరిగింది. 41.5 అని చెప్పి కొందరు చెప్పారు, 41-200 అని చెప్పారు. అటువంటి పరిస్థితి మాత్రం జరగనీయకుండా మీకే కాదు మొత్తం నియోజకవర్గంలో ప్రతి సంఘానికి చెప్తున్నా, ఎక్కడ కూడా 41 కన్నా ఒక గింజ ఎక్కువైనా నేను ఒక్కమ్మా సెంటర్ నుంచి మీరు కూడా మిషన్ల ద్వారా పట్టించి తీసుకురండి. మీకు ఆలోచన కాకుండా చూద్దాం. ఇప్పుడు పోయినసారి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు ఎప్పుడు వస్తే మీకే తెలియదు, ఎన్నెత్తో మీకే తెలియదు. అటువంటి పరిస్థితుల నుంచి మీకు సీట్లు కట్ అయిన తర్వాత 3 రోజుల నుంచి 4 రోజులు పేమెంట్లు వచ్చినాయి. పోయిన 3 సీజన్లు కూడా పేమెంట్ ఇచ్చారు. ఇన్ని రకాలు చేసుకుంటే వాళ్ళు వచ్చి మాకు నీతిని చెప్పే బ్యాచ్ అయిపోయింది. వాళ్ళకి వేరే ఏం చేయాలో అర్థమవుతుంది, ఏం మాట్లాడాలో అర్థమవుతుందో చెప్తాను. వాళ్ళకి ఇంకొన్ని మాట్లాడతాను. 25 సంవత్సరాల నుంచి ఈ హాజీపూర్ పంటలు కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ నీళ్లు రాని ఇదివరకు 20 సంవత్సరాల నీళ్ళ మూల కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత ఖచ్చితంగా ఇలా నాకు నేను చెప్పుకునే పరిస్థితి. చెప్పండి రమ్మని చెప్పండి, ఎక్కడికత్తారో అక్కడ రమ్మని చెప్పండి. బీజేపీ టీఆర్ఎస్ నేను చూపిస్తా. ఇవ్వాలన్నా కావాలి కాసిరా కావాలి కాకుండా తీసుకొచ్చాను. పోయిన సంవత్సరం రాష్ట్రం అంతా స్వయాన ఇరిగేషన్ శాఖ అంటే నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతే మన నియోజకవర్గంలో ఒక గుంట పంట కూడా ఉండాలి, ఒక గుంట కూడా ఉండాలి పంట. మొత్తం నీళ్ళు ఇచ్చినాం. ఇటు ఎల్లంపల్లి 13 టీఎంసీలు ఉన్నాయి. ఇవ్వాలంటే మాకు ఇచ్చినాక మీరు తీసుకోమని మీరు ఏమైనా గంగలవాడు మాకు సంబంధం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా నీళ్ళు ఇచ్చినాం. ఇవన్నీ కనవతలేవా మీకు? బట్ట జోకుడు బంద్ చేసింది కనవతలేవా? తాళ్ళు తప్ప ఇవన్నీ కనవతలేవా? ఇవాళ వచ్చేదో 1.5 జోకుతారు, మన 41.5 జోకుతారు, 41 చెప్తారు. రైతులకు ఇబ్బంది. అసలు కోతల మొదలైన ఎప్పుడో తెలుసు వాళ్ళకు. కోతల మొదలైన ఎప్పుడో తెలిసి సమస్యలు మాట్లాడదు. ప్రభుత్వం ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది. కోతల మొదలై కొంచెం రాణి అని చూసుకుంటూ వస్తున్నారు, ఆరాధన చూసుకుంటూ వస్తున్నారు. 3 రోజులు కూడా కాలే మొదలై వచ్చి సెంటర్లు లేవట, ఇది లేవట, అది లేవట మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం మాట్లాడడం అర్థమవుతలేదు. ప్రజలు మర్చిపోయారని అర్థమైపోయింది. ఇవాళ బీజేపీ వాళ్ళకి కాగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం భవన ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగరరావు మాట్లాడుతూ రైతులు 6 గళం కష్టపడి పండించిన పంటను దళారులు నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో క్వింటాలకు 2,225 రూపాయలకు అమ్మి మద్దతు ధర పొందాలని అన్నారు. రైస్ మిల్ల గురించి అది కూడా మన నియోజకవర్గాన్ని 3 సైట్లు చూసినాం. 2-3 మొదలు పెట్టించి ఒక నెల లోపల ఫౌండేషన్ వేసి అట్లీస్ట్ ఈ సీజన్ కదా కానీ వర్షాకాలం మళ్ళీ సీజన్కి వచ్చే వరకు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాను. ఇంకొకటి ఇప్పుడు అంత అడిగింది మన 41 కన్నా రైస్ మిల్ల సంగతి నాకు వదిలిపెట్టాడు. 41 కన్నా ఒక గింజ కూడా ఎక్స్ట్రా జోకేది. కాకపోతే ఆ క్లీనింగ్ మిషన్ అది మిషన్ అయినాక మొత్తం చేయొచ్చు. 41 కన్నా ఒక గింజ కూడా ఎక్స్ట్రా లేదు. దానికి అవసరం లేదు, భయపడే అవసరం లేదు. వాళ్ళు కాకపోతే వాళ్ళ తర్వాత తీసుకుని తాగేది ఏం లేదు. ఎవరైతే తీసుకున్నారో రైస్ మిల్స్ చేస్తారు, అంతకన్నా ఇబ్బంది లేదు. ఇక మిగిలింది
ఇంతకుముందు కిషన్ చెప్పిన 435 కోట్ల సంతోషం అనిపించింది, కానీ పూర్తి సంతోషం అయితే లేదు నాకు. ఎప్పుడైతే 1000 కోట్లు దాడుతో అప్పుడు మా వాళ్ళు అక్కడ రాష్ట్రంలో చెప్పినట్టు 1,00,000 కోట్లు అని చెప్తాను, 1000 కోట్లు మన నియోజకవర్గం దాడితే అప్పుడు కొంచెం కనిపిస్తుంది. దానికి దిశగా మీరు ముందుకు పోండి, తప్పకుండా సిద్ధంగా. మీరు ఏ వ్యాపారం చేసుకుంటారో సిద్ధంగా సపోర్ట్ ఇస్తాం. చేపల ఇప్పుడు ఎందుకంటే ఇంకొక నెల రోజుల లోపల ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ కూడా ఆజీపూర్లో స్టార్ట్ అవుతుంది. మిగతా చాలా వస్తున్నాయి ఇబ్బందులు. మీకు ఇక్కడనే ఉన్నది 2,500 మంది స్కూలు, దాన్ని ఇంకో 15,000 మంది కలుపుతాయి, 4,000 మంది స్కూల్ ఉన్నాయి. మీకు ఇదే ఒక దాదాపు 9 నుంచి 10,000 మంది హాస్టల్ ఉంటుంది. వాళ్ళందరి అదేవిధంగా మిగతా ప్రభుత్వ పాఠశాలలు. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. చెన్నూరు మండల కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్ నందు భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వివేకానంద, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ మల్లికార్జునతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా హక్కులు రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. భూమి నాది, ఈ సర్వే నంబర్ నాది, ఈ సర్వే నంబర్లో ఒక సర్వే నంబర్కి 2 సార్లు డివైడ్ చేస్తారు, కొందరు 4-5 సార్లు డివైడ్ చేసి అలా అదే భూమిని మళ్ళా అమ్ముకోవడం, ఇవన్నీ కూడా వివాదాలు తీర్మానము మన ఎంఆర్ఓ గారు చేస్తారు. ప్రజలందరూ కూడా గమనించారు. సో మీరందరూ కూడా మనకు సమస్యలు ఏదైతే ఉన్నాయో భూ సమస్యలన్నీ కూడా మనం ఎంఆర్ఓ చేసుకోవాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం భూదందా ఏదైతే ఆ రోజుల్లో నడిచిందో అది కేవలం ధరణి పోర్టల్. ఆ ధరణి పోర్టల్ తేవడం వల్ల టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ ధరణి పోర్టల్ని వాడుకొని భూములన్నీ కూడా తగాదాలు వాళ్ళే సెటిల్మెంట్ చేసుకొని కలెక్టర్ ద్వారా ఆ రోజులలో వారు అన్ని భూముల పైన కబ్జాలు చేసేది. అప్పుడు దాని తర్వాత మీరే పోయి 50% ఇవ్వడం, అన్ని కూడా అవకతవకలు ధరణి పోర్టల్లో కావడం. చాలా చోట్ల కూడా పట్టా భూములు ఉన్నాయి కూడా ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ అని చెప్పి మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్ వేసి మన లోకల్ టీఆర్ఎస్ నాయకులతో వాటితో అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్ తీయడం జరిగింది. అంటే వేలాది కోట్ల ఎకరాలు హైదరాబాద్ లో, గ్రామాలలో అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు ఈ ధరణి పోర్టల్ని వాడుకొని ప్రజలను చాలా ఇబ్బంది పెట్టినారు. చాలా సమయం నేను అందరూ తెలుసు. మొన్న ఎలక్షన్లలో కూడా నేను ఎక్కడ పోయి ప్రచారం చేసినప్పుడు చాలా మంది ప్రజలు ఎదురే చెప్పినారు, దానికి ధరణి పోర్టల్లో మాకు అన్యాయం అయింది, మాకు న్యాయం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి గెలిపించకుండా మేము న్యాయం చేయాలని చెప్పి మీరందరూ ఆ రోజులలో పోవడం జరిగింది. విధానంగా మోసం చేస్తారు, చేసే విధంగా ఇప్పుడు చట్టపరంగా అందరికీ బాగా చేస్తాం. దాని నుండి చాలా మందికి బెనిఫిట్ జరుగుతుంది. లాస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ చాలా పేదవాళ్ళు ఉంటారు. ఆ భౌతిక వివాదం అయింది. ఇప్పుడు వాళ్ళని ఫార్వర్డ్ చేయాల్సిన ఏముంటుంది, ఆ కన్సర్న్ లాయర్ డబ్బు అడుగుతారు. డబ్బు ఇవ్వడానికి పరిస్థితిలో లేదు, అది భూమి పోయింది అంతే కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఒక చట్టంతో ఉన్నాయి ఉచితంగా లీగల్ సర్వీస్ ఇవ్వడానికి ప్రొవిజన్ ఉంటుంది. దాని నుండి మనకి ఏం లాభం వస్తుంది అంటే గవర్నమెంట్ మీకు న్యాయం రావాలి అంటే దానికోసం మొత్తం గవర్నమెంట్ భరిస్తారు. సో దాని నుంచి కూడా చాలా మంది రైతులకి బెనిఫిట్స్ జరుగుతుంది. సో ఐ హోప్ ఎగ్జాంపుల్తో పాటు ఏమైనా చెప్పారు ఇది అందరూ కూడా ఎక్కడైనా తీసుకుంటాయి అన్నింటినీ పేపర్ రెడీ చేయండి. కొత్త చట్టం వచ్చిన
మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయాయి. టీఎంసీ మిషన్లో సాంకేతిక లోపం రావడంతో బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లాలో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు టీఎంసీ మిషన్లో సాంకేతిక లోపం వల్ల ఉదయం 3 గంటల నుంచి బస్సులు బయటికి రాలేదు. బస్సులు బయటికి రాకపోవడంతో హైదరాబాద్, ఆదిలాబాద్, గోదావరిఖని, కరీంనగర్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు ఎవరూ లేక సమస్య పరిష్కారం కాకపోవడంతో డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్ వేచి చూశారు. గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ 24వ వసంతాలు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభకు ఉద్యమ స్ఫూర్తితో మంచిర్యాల జిల్లా నుండి నాయకులు, కార్యకర్తలు చీమల దండులా కదిలి రావాలని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పిలుపునిచ్చారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ నేత కేసీఆర్ గాంధేయ పద్ధతిలో పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిని నిలిపారని అన్నారు. ప్రస్తుతం ప్రజలకు తమకు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు విధానాలపై పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు. రజతోత్సవ సభ సందర్భంగా చెన్నూరు మంచిర్యాలలో చేసిన వాల్ రైటింగ్ను అధికారులు తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా కుట్రలు చేస్తుందని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. గోడలపై కేసీఆర్ పేరును తొలగించవద్దు, కానీ ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన ఆయనను ప్రజల నుండి విడదీయలేరని అన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుండి 3,000 చొప్పున మొత్తం 30,000కు పైగా రథోత్సవ సభకు తరలి రానున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కన్నలో బయలు కమ్మేలా రథోత్సవ సభ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సభను విజయవంతంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నడిపెల్లి ట్రస్టు చైర్మన్ విజిత్రావు, చెన్నూరు నియోజకవర్గం బాధ్యులు డాక్టర్ రాజా రమేష్, నస్పూర్ పట్టణ పార్టీ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, నాయకులు బడిగల సంపత్ కుమార్, పెట్టన్ లక్ష్మణ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఇప్పటికీ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో మీ వ్యవహార శైలి ఇట్లనే ఉండి మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు అమలు చేయకుండా ఇట్లనే మీరు చేసుకుంటూ పోతే ఇక రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో మీకు గ్రౌండ్ పోయింది. ఇప్పటికైనా ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది. మీరు ఏమైతే మాటలు చెప్పారో, ఏమైతే హామీలు ఇచ్చిరో, వ్యక్తిగతంగా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలు కావచ్చు, వాటన్నిటినీ అమలు చేసే దిశగా మీరు చొరవ తీసుకోవాలి. మీ పదవుల కోసం, మీ మంత్రి పదవుల కోసం ప్రజలు మిమ్మల్ని గెలిపించాలి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీల కోసం వాటిని నమ్మి ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు మంత్రులు అవుతారని మిమ్మల్ని ప్రజలు గెలిపించాలి. మీరు 2 లక్షల రుణం మాఫీ చేస్తామంటే నమ్మిండ్రు, తులం బంగారం ఇస్తామంటే నమ్మిండ్రు, 18 ఏళ్ళ ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామంటే నమ్మిండ్రు, నిరుద్యోగ యువకునికి నెలకు 4,000 ఇస్తామంటే నమ్మిండ్రు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు, సింగరేణి కార్మికులకు 15 లక్షలు వడ్డీ లేని రుణం ఇల్లు కట్టుకుంటామంటే అంటే నమ్మిండ్రు, ఐటీ మినహాయింపు అంటే నమ్మిండ్రు, రైతు భరోసా 15,000 అంటే నమ్మిండ్రు. మీరు చెప్పిన హామీలు నమ్మి మిమ్మల్ని గెలిపించారు తప్ప మీరేదో మంత్రులు అవుతారు, సామంత్రులు అవుతారని మిమ్మల్ని గెలిపించలే. ఇప్పటికైనా పదవుల కోసం పాకులాడు పక్కకు పెట్టి ఇప్పుడు వడ్లు వచ్చినాయి, వడ్లు కొనుగోలు మీద దృష్టి పెట్టింది. అక్రమంగా ఇసుక దందా నడుస్తూ ఉంది, దాన్ని కట్టడి చేసుడు మీద జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ దృష్టి పెట్టుర్రి. గంజాయి విపరీతంగా జిల్లాలో పెట్టేగిపోతూ ఉన్నారు. గంజాయి బ్యాచ్లు జిల్లాలో గంజాయి విపరీతంగా పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు తప్ప. నేను అధికారులను కూడా కోరుతూ ఉన్నా, పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని కోరుతూ ఉన్నా అధికారులను. కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పాలకులకు తొత్తులుగా మారే అధికారులు, నేను చెన్నూరు మున్సిపల్ అధికారులను కూడా కోరుతా ఉన్నా. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన వాళ్ళ సభలు ఉన్నప్పుడు, వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వాల్ రైటింగ్ చేసుకుంటారు, తప్పేముంది. వాల్ రైటింగ్లు చేసుకుంటే జరిపేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? పోస్టర్లు వేస్తే చించేస్తే ఇది ఎక్కడ సంప్రదాయం? ఏం నేర్పుతున్నారు మీరు? మీరు పారదర్శకంగా వ్యవహరించండి. జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులైనా, రెవెన్యూ శాఖ అయినా, మున్సిపల్ శాఖ అయినా, జిల్లా కలెక్టర్ గారితో సహా అందరు అధికారులు కూడా పారదర్శకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించకండి. తర్వాత మీరే తప్పుల్లో పడతారు, మీరే చిక్కుల్లో పడతారు. అది కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. సో 27 నాడు జరిగేటటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున జిల్లా ప్రజానికం కూడా కదిలి రావాలని, మంచి ఆ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని పేరు పేరున
ఇంద్రవెల్లి సంస్మరణ దినోత్సవాన్ని లక్షట్పేటలో ఐక్య సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివాసుల ఐక్యత కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసి అమరులైన వారికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్షట్పేట ఊత్కూరు చౌరస్తాలో ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి పలు ఐక్య సంఘాల నాయకులు, రాజకీయ పార్టీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ సంఘం నాయకుడు కళ్యాణం రవి, న్యాయవాది ఆర్ ప్రకాశంలు మాట్లాడుతూ అమరులైన యోధుల గురించి కొనియాడారు. ప్రజల కోసం జీవించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నాయకులు ఎప్పుడూ ప్రజలకు గుండెల్లో ఉండిపోతారని తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీన ఈ రోజుకు 44 సంవత్సరాలు అవుతుంది. ఇంద్రవెల్లి లోపల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల ఇంద్రవెల్లి లోపల అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు, చౌకర్లు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఇంకా పెద్ద రైతులు కావచ్చు, వీళ్ళందరూ గిరిజనులను మోసం చేయడం జరిగింది. తూకాల లోపల మొదలు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఇంద్రవెల్లి నివాళులు అర్పిస్తూ మరి లక్షపేట పట్టణం లోపల ఈ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసేసి మరి నివాళులు అర్పించడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా మధ్య భారతదేశం లోపల గిరిజనులను విపరీతమైనటువంటి దాడి జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఆ దాడులన్నింటినీ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజనులపై చేస్తున్నటువంటి దాడులను ప్రభుత్వాలే బాధ్యత, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జరుగుతున్నటువంటి పోరాటాలు అమరవీరుల ఆశయాల సాధన కోసం ఇప్పుడు జరుగుతున్న ఆ రోజు గతంలో కూడా కొమ్రం భీం జోడేగట్టు వేదికగా నైజాంపై పట్టిన వాళ్ళు ఎప్పుడైనా మృత్యుంజయులు అమరులే. దానికోసం ఈరోజు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మరణకాండ కావచ్చు, 6 నెలల పసిపాప నుండి 60 ఏళ్ల వృద్ధుల వరకు కూడా బూటకపు ఎన్కౌంటర్లో చంపివేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆదివాసీలను అంతం చేస్తే ఈ దోపిడీ పాలకులకు మర్యాదలు అవుతాయి. ఇప్పటికైనా మనువాదులారా, మీరంతా ఒక సిద్ధాంతానికి కాకుండా ప్రజలుగా గుర్తించండి, ప్రజల కోసం పనిచే. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి ఫలితంగానే సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు 140 కోట్లు జమ కాబోతున్నాయని టీపీసీసీ కార్యదర్శి రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. 3 దశాబ్దాలుగా పెన్షన్ పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐఎన్టీయూసీ యూత్ కాంగ్రెస్ నాయకులు, రిటైర్డ్ సింగరేణి కార్మికులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మిక భవిష్యత్తు పట్ల గత 35 సంవత్సరాల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పలుసార్లు మాట్లాడారని, ఆయన కృషి ఫలితంగానే సింగరేణి కాంగ్రెస్ కంపెనీ ప్రతి టన్నుపై 20 రూపాయల పెన్షన్ ఫండ్కి కేటాయించిందని తెలిపారు. తద్వారా 140 కోట్ల భారీ నిధి సింగరేణి కార్మిక పెన్షన్ ఫండ్కి చేరనుందని అన్నారు. ఇటీ పథకం అమలు కావడానికి కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కార్మిక తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పెన్షన్ స్కీమ్లో జమ చేయడానికి సిద్ధపడుతూ ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఉత్తరాలు వంశీ గారికి అందజేయడం జరిగింది. అదే కాకుండా గౌరవనీయులు కాకా వెంకటస్వామి గారు 93-94లో సింగరేణి కాలేజ్ BMFRలో ఉన్నప్పుడు ఎల్టీపీసీతో మాట్లాడి సుమారుగా 420 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు ఇప్పించి ఆ రోజు కార్మిక కుటుంబాలను కాపాడంతో పాటు ఏదైతే BFRలో ఉందో దానివల్ల కాపాడడం జరిగింది. అదే కాకుండా ఎవరైతే డ్యూటీ చేయకుండా మస్టర్ కోల్పోయిలో ఉద్యోగాలు పోతే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే కాకుండా అదే విధంగా చూసుకుంటూ పోతే గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు వచ్చిన తర్వాత ఈ సింగరేణి ప్రాంతం అభివృద్ధి బాటలో ఉండాలి, సింగరేణి సంస్థలో విద్యా సంస్థలు బాగుపడాలి, వాళ్ళ ఆకాంక్షతో చదువుతోనే మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలు ఆందోళించాలన్న ఆలోచనతో వారు చేసేటువంటి సమయం లోపల ఆ రోజు ఈ సింగరేణి ప్రాంతంలో తెలంగాణ ఎక్స్ప్రెస్తో పాటు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను అదేవిధంగా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం వివేక్ వెంకటస్వామి గారు చేయడం జరిగింది. నిధులు ఉన్నప్పుడు మనం ఏ ఆఫీసర్ అయినా ఇవ్వగలుగుతాడు పెన్షన్. ఇప్పుడు అక్కడ నిధులే లేవు. నిధులు లేనప్పుడు పెన్షన్ ఎక్కడి నుండి వస్తుంది? మనకి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు వంశీ గారు మన కోసం ఎంతో కృషి చేశారు. మనకు ఒక డైనామిక్ పార్లమెంట్ ఎంపీ గారు దొరికారు. ఎందుకంటే ఏ ఎంపీ వరకు మన పార్లమెంట్లో కానీ సింగరేణి కార్మికుల కోసం కానీ ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ రోజు మన వంశీ గారు పెద్దపల్లి ఎంపీ గారు ఈ రోజు సింగరేణిలో ఉన్న కార్మికుల కోసం కార్మికుల పక్షాన మాట్లాడి ఆయన ఏంటంటే ఆయన ఉద్దేశం కనీసం మినిమం 10,000
ఉండాలి. ఒక కార్మికుడికి 10,000 పెన్షన్ రావాలి. అప్పుడు అట్లా అవుతేనే కార్మికుడు బతకగలుగుతాడు అనే ఉద్దేశంతో ఈరోజు మన వంశీ గారు మన కార్మికుల మీద ప్రేమతో మనం గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతతో మనకు పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగులకైతే పెన్షన్ డిఏ పెరిగిన కొద్ది సంవత్సరాల కొద్ది పెరుగుతుంది. ఒక్కొక్కరికి బడి పంతులకు వేరే సిస్టమ్ ఉన్న వాళ్ళకు లక్షల కొద్ది పెన్షన్ వస్తున్న ఈ రోజులలో ఈ సమయంలో బొగ్గు బాయిలో బండ కింది పోయి ప్రాణాలతో చెలగాటమాడిన పెన్షన్దారుని కార్మికులకు మా కార్మికులకు 350 నుంచి ఈరోజు ఒక సిలిండర్ రాని పొజిషన్లో మేము బ్రతుకుతున్నాం. ఇటువంటి దిగజారిన బ్రతుకులను గుర్తించిన మన ఎంపీ వంశీకృష్ణ గారు పార్లమెంట్లో మాట్లాడి మినిమం పెన్షన్ 10,000 ఇవ్వాలని నిర్ణయించినారు. వారికి వారి కుటుంబానికి మేము మా కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలోని 18వ వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరయ్యారు. నాయకులు కార్యకర్తలతో రాజ్యాంగ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. మహనీయుల చిత్రపటాలతో పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తామంతా ఐక్యంగా ఉద్యమించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, మాజీ కౌన్సిలర్ కోడూరి లహరి విజయ్, 19వ వార్డు ఇన్ఛార్జి తాళ్ల సంపత్ రెడ్డి, 21వ వార్డు ఇన్ఛార్జి ధర్ని మధుకర్, నస్పూర్ పార్టీ ఇన్ఛార్జి నూకల రమేష్, మండల కోఆర్డినేటర్ అంకద్ శ్రీనివాస్, పార్టీ నాయకులు, సింగరేణి రిటైర్డ్ సంఘం నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు పాలించి మొన్న ఎలక్షన్లో ఏమన్నాడంటే మాకు కనుక 400 ఎంపీ సీట్లు వస్తే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. ఇలా భారత రాజ్యాంగం కనుక మార్చినట్లయితే ఈ రోజు ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా మనందరం ఇక్కడ నిలబడే వాళ్ళం కాదు. ఇలా భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుల ద్వారానే వచ్చిన స్వేచ్ఛ ద్వారానే ఇవాళ మన అందరం కూడా సమానంగా సమాన హక్కుల ద్వారా సమాన స్వేచ్ఛ ద్వారా మనందరం కూడా జీవించడం జరుగుతుంది. ఏదైతే బీజేపీ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ ఇంతకుముందు పెద్దలు కూడా చెప్పారు, అంబేద్కర్ ని స్మరిస్తే ఏమొస్తున్నారు, ఖచ్చితంగా అంబేద్కర్ ని స్మరించుకోవాల్సిన అవసరం ఆ బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ అంబేద్కర్ గారే కనుక లేకపోతే ఇవాళ ఒక రాజరిక పాలన ఉండేది. గతంలో రాజులు ఎట్లా పరిపాలించారో ఆ రకంగా పరిపాలన ఉండేది. ఇవాళ రాజ్యాంగం వల్లనే రాజ్యాంగ హక్కుల వల్లనే మనం ఈ రోజు ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. కాబట్టి
కాబట్టి దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కానీ ఆ హక్కు కానీ మన మీద ఉన్నది. ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కానీ మీద సమరయోధులు కానీ అదేవిధంగా అంబేద్కర్ గారి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి. భీమవరం మండల కేంద్రంలో నిర్మాణం చేస్తున్న హరే కృష్ణ బలరామ మందిరాన్ని అడ్డుకునేందుకు కొందరు భీమవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై చెన్నూరు కోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఈ కేసును కొట్టివేసిందని సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీకృష్ణ బలరాం టౌన్షిప్ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఇక్కడ 5 ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. ఈరోజు ఇక్కడికి వీచేసిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మంచిర్యాల జిల్లాలోని భీమవరం మండలంలో 84 ఎకరాల వెంచర్లో మేము 5 ఎకరాల భూమిని హరే కృష్ణ సంకీర్తన మూమెంట్ వాళ్లకు డొనేట్ చేసినాము. వాళ్ళు ఇందులో 5 రకాల దేవస్థానాలను కడతానని మాకు ఒక లెటర్ ఇచ్చినారు. ఒకటి హనుమాన్ టెంపుల్, ఇంకోటి బలరామకృష్ణ మందిరం, ఒకటి రాధాకృష్ణ మందిరం, ఒకటి గురంగానితన్ మందిరము, ఒకటి వెంకటేశ్వర టెంపుల్ మందిరము. ఈ 5 నిర్మాణాలు చేపడతామని మాకు వాళ్ళు ప్రామిస్ చేసినారు. మేము 5 ఎకరాల భూమిని వాళ్ళకు డొనేట్ చేసినాము. ఈ మిగతా భూమిని మేము డిటిసిపి అనుమతులతోటి వెంచర్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ 5 ఎకరాల స్థలంలో అద్భుతంగా బలరామకృష్ణ మందిరము కానీ, రాధాకృష్ణ మందిరము, హనుమాన్ గరుడ విగ్రహము, బాలాజీ మందిరము, గౌరంగ మందిరము, ఏదైతే తెలిపామో లక్ష్మీ నరసింహస్వామి మందిరం అన్నీ కూడా ముందు చెప్పిన విధంగానే చెప్పిన టైంలోనే కడతామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు మాకు అందించాలని 30 తారీఖున జరిగేటటువంటి ప్రోగ్రాంకి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేస్తూ మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రామంగా ఈ యొక్క సైట్ను తీర్చిదిద్దిన కంకణం కట్టుకొని ముందుకు పోతున్నటువంటి మాకు ఎన్ని ఎదురైనా మీరు ఇచ్చినటువంటి సపోర్టు నమ్మకమే ఇంత దాకా తీసుకొచ్చిన తెలుపుతూ మా సిస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ వారి జై శ్రీకృష్ణ బలరాం టౌన్షిప్ 84 ఎకరాల డిటిసిపి లేఅవుట్లో 5 ఎకరాల జై శ్రీకృష్ణ బలరాం మందిరం అనేది నిర్మితం కాబోతుంది. దీనికి వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నా అవన్నీ తప్పు అని నిర్మించడం జరిగింది. సో దానికి జడ్జిమెంట్ కూడా వచ్చింది మనకు. సో మనం నిర్మించబోయేది ఒక ఆలయం అండి. హిందూ ధర్మంగా మనం ఒక ఆలయం కట్టిస్తున్నాం. దీన్ని తప్పుదారి పట్టించి కస్టమర్లను, అసోసియేట్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగింది. మేము సైలెంట్ ఉన్నది, మేము నిర్మించి చూపిస్తామని సైలెంట్ ఉన్నాం. మాకు న్యాయస్థానం ద్వారా కూడా న్యాయం జరిగింది. లక్షడిపేట పట్టణ మండలంలో క్రైస్తవులు ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యేసుక్రీస్తు ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవులంతా సిలువగుట్టపై ఆరాధనలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈస్టర్ రోజున యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున తిరిగి లేచిన సందర్భాన్ని ఈరోజు క్రైస్తవులంతా వైభవంగా సిలువగుట్టపై ఈ పండుగ జరుపుకుంటారు. తెల్లవారుజామున చర్చి దగ్గరికి వెళ్లి సిలువకు దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా రామకృష్ణపూర్ పట్టణంలోని క్రైస్తవాలయాల్లో ఈస్టర్ వేడుకలు ఆయా నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఏ జోన్లోని సియేను పర్వత ప్రార్థన మందిరంలో భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తు ఆరాధన చేశారు. యేసు ప్రభు మరణించి తిరిగి మానవాళి మనుగడకు వచ్చిన సందర్భంగా ఈస్టర్ డే వేడుకలు జరుపుకుంటామని పాస్టర్ తెలిపారు. లాజరు చనిపోయాడు, 4 రోజులు అయ్యాడు. ఆయన లేచాడా? లేవలే. మరి ఆయన ఎవరు లేపారు? యేసయ్య లేపాడు. లాజరు బయటకు రావాలి. ఓ మరణము జయించే శక్తి కలిగిన ఓ పరిశుద్ధునికి మాత్రమే ఉంది ఆ మరణించినటువంటి వ్యక్తిని లేపేటువంటి శక్తి. రేపు ఆయన రాకడలో కూడా మరలా సమాధులు ఏం కాబోతున్నాయి? తెరవబడబోతున్నాయి. సజీవులుగా అనేకులు మరలా దేవుని సంతాలు లేపబడడానికి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడిగా లేనటువంటి వ్యక్తిని మరణం బంధించింది. లాజరు అలాగే చనిపోయిన 4 రోజుల దాకా లేవలే. కానీ యేసయ్య లాజరు బయటికి రాగానే సజీవుడని మళ్ళీ ఏం చేశాడు? ఆయనకు జీవం వచ్చి లేవగలిగాడు. ఈరోజు స్నేహితులారా, మీ జీవితాల్లో కూడా నా జీవితాల్లో కూడా ఎందుకు పునరుత్థానుడైన యేసు మనకు అవసరం అంటే రేపు మనం కూడా లేపబడడానికి, మనం కూడా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆ పునరుత్థానుడైన యేసయ్య పునరుత్థానముల బలం మనకు కూడా. లక్షడిపేట మండల హనుమంతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెల్లంపేట గ్రామంలో ఆలయ భక్త మండలి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ సమేత విష్ణుమూర్తి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, సేవా సమితి సభ్యులు మరియు పలు గ్రామాల భక్తులు, పెద్దలు పాల్గొన్నారు. 10-11 సంవత్సరాల నుండి ఇక్కడ శక్తివంతమైన దేవాలయం స్వయంభుగా ఇక్కడ ఒక అమ్మవారికి దొరకడం జరిగింది. దాని ఆధారంగా ఇక్కడ విష్ణు దేవాలయం నిర్మించడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థమై ఇక్కడ ఇంతింత పదింతలై ఇక్కడ కళ్యాణ మహోత్సవం ప్రతి ఆ యొక్క చైత్రమాస బహుళ సప్తమి రోజు నిర్వర్తించడం జరుగుతున్నది. అనేకమైన భక్తులు కూడా కోరిన వారికి కొంగు బంగారమై ఈ లక్ష్మీనారాయణ స్వామి యొక్క స్వరూపులైన లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు యొక్క కోరికలు తీర్చడం జరిగినది. ఇక్కడ స్వామివారి యొక్క అనేకమైన భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క కోరికలు ఆ యొక్క కోరుకొని ఆ స్వామివారి యొక్క కోరికలు కూడా తీర్చడం జరుగుతున్నది. ఈ స్వామివారి దగ్గర అతి త్వరలోనే మళ్ళీ ఇక్కడ ఆ యొక్క శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయత గురుశుక్ర శనిపెచ్చరావుకేతుల నవగ్రహాలను ఆ యొక్క నవనాగులను అనగా మనకు కాలసర్ప దోషములున్నా ఏదైనా దోషములున్నా కూడా హనుమంతుపల్లి గ్రామం చెల్లంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ సమేత మహావిష్ణు కళ్యాణం ఘనంగా జరుపుకోవడం జరిగింది. దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమం కూడా చాలా బాగా జరగడం జరిగింది. అలాగే ఈ యొక్క గుడి విశిష్టత ఏమిటంటే గత 1947వ సంవత్సరంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో కడెం లెఫ్ట్ కెనాల్ తవ్వంగా ఈ చెల్లంపేట గ్రామ శివారులో మహాశిలా విగ్రహంగా లక్ష్మీ సమేత విగ్రహం దొరకడం జరిగింది. ఇట్టి విగ్రహాన్ని కాలువ ఒడ్డున ఉన్న ఒక మర్రి చెట్టు కింద పెట్టడం జరిగింది. ఇట్లా ఉంటే కరెక్ట్ కాదని చెప్పి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కలిసి ఒక గుడి నిర్మాణం చేపట్టాలనుకున్నారు. ఇట్టి నిర్మాణానికి మిర్యాల భూపతిరావు గారు భీమవరం మండల కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న నూతన శ్రీకృష్ణ బలరామ ఆలయంతో పాటు మరో 4 దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఇస్కో ఇన్ఫ్రా డెవలపర్స్ టౌన్షిప్ నిర్వాహకులు తెలిపారు. 5 ఎకరాల భూమిని హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్లకు దానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. నూతనంగా నిర్మించబోతున్న దేవాలయాలకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉచితంగానే భూమిని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి భగవంతునికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం నిర్మాణం చేపడుతున్న హరే కృష్ణ బలరామ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని, అందుకుగాను భీమవరం పోలీస్ స్టేషన్లో కేసును కూడా నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. తాము కూడా చట్టానికి లోబడి కేసును ఎదుర్కొని కోర్టులో విచారణ అనంతరం ఆ కేసును కోర్టులో కొట్టివేశారని ఈ సందర్భంగా తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందిన కేతన్పల్లి మున్సిపాలిటీకి చెందిన పానగంటి వెంకటేష్ కుటుంబానికి భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు గాండ్ర సమ్మయ్య అధ్యక్షుడు జిలకర రాయమల్లో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి తోటి కార్మికుడికి 17,700 రూపాయలు ఆర్థిక సాయంగా చేశారని పేర్కొన్నారు. వెంకటేష్ కుటుంబానికి ఎల్లవేళ సహాయ సహకారాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎర్రవెల్లి రాజేష్, సంగ రవికుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ గొప్ప శంకర్, ట్రెజరర్ సతీష్, సభ్యులు బాదావత్ రాజు, శ్రీనివాస్, ప్రసాద్, వీరస్వామి, చొప్పరి నరేష్ పాల్గొన్నారు. అధ్యక్షుడు గాన సమ్మన్న గారు ఏదైనా చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉండి ఈ రోజు వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ యొక్క కుటుంబమే కాదు, రామకృష్ణపులో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా వివిధ కుల సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న గాన సమ్మన్న గారి ఇల్లు తలుపు తట్టిన రోజులు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి ఒక పెద్దన్నలాగా తోడుండి ఏ కష్టం వచ్చినా నేను ఉంటా అని చెప్పి సమ్మన్న గారు వారికి రోజు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తోటి పనిచేసిన మేస్త్రి సంఘానికి సంబంధించిన ఇక్కడ ఉన్న మేస్త్రి సంఘం సభ్యులు కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి కాబట్టి మా కుటుంబంలో కష్టం వస్తే మేము కూడా తలా ఒక చేయి వేసుకుంటామని చెప్పి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చినందుకు వారందరికీ కుటుంబం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సమాజానికి ఇట్లాంటి ఐకమత్యం కావాలి, ఎవరికి కష్టం వచ్చినా కూడా తోడుండే వాళ్ళు కావాలి. ఇట్లాంటి సంఘాలు ఉంటేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సో గాండ్ల సమ్మన్న గారి నాయకత్వంలో వీళ్ళంతా పనిచేస్తూ ఇట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను మందమరి పట్టణంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వాసల సంపత్ మాట్లాడుతూ రాజకీయంగా పరిణతి చెందిన నాయకుడిగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమిస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా పాలనా దక్షత చేస్తున్నారంటే ప్రజల ఆశీర్వాదంతో పాటు చంద్రబాబు కృషి కూడా ఉన్నాయని అన్నారు. ఇటు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.